మాది పెద్దతుర్ల గ్రామం మలహర్రావు మండల్ జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ సమీపంలో ఈ పిఎస్ బిందు ప్రజ్వల్ సీడ్స్ వారి S2341 అనే వెరైటీ లావు రకాన్ని పెట్టుకోవడం జరిగింది. అధిక మొత్తంలో క్రాప్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజెంట్ మా అన్నగారు అయినటువంటి గంగుల రమేష్ గారు పెట్టారు. వాళ్ళ అబ్బాయి ఈ తోటను చూపిస్తున్నాడు. మొత్తంగా 2 ఎకరాల చేను అండి. ఇది 2 ఎకరాల చేనులో దాదాపు మాకు 60 క్వింటాల వరకు వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా మాకు కనిపిస్తుంది. క్రాప్ మొత్తం అధికంగా కాయడం వల్ల చెట్టు మొత్తం కిందికి ఒరిగిపోవడం జరిగింది. మేము 4 కూలీలను పెట్టి పాయల్లాగా తొక్కించుకొని మందు స్ప్రేయర్ను అవి ఇవి చేస్తున్నాం. వర్షాలకి పడిపోయినట్టు ఉంది. ఇది వర్షాలకు కాదండి, అధిక మొత్తంలో మనకు కాయ రావడం వల్ల మీరు చూడండి. ఈ నెలలో వర్షాలు లేవు సార్. ఇది ఫిబ్రవరి నెల 12వ తారీఖులో ఉన్నాం కాబట్టి వర్షాలు ఏం ఎవరైనా చూసినది వర్షాలు పడిపోయింది అనుకుంటారు. అంటే చూడండి, కాయ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా చూపించండి సార్. మీ పేరు సంతోష్ గారు. కాయ చూడండి, ఎక్కడైనా గ్యాప్ ఉందా? అదే సార్ చెప్తాను. అసలు ఎక్కడా గ్యాప్ లేదు. తోట కూడా మనకి ఈ తోట గమనించినట్టయితే 4.5 ఫీట్స్ అయితే హైట్ ఉంది. కింద నుంచి ఎక్కడ చూసినా కాపీ, ఒక్కటి కాదు ఏ చెట్టో తెలియట్లేదు. ఇందులో చేయబెట్టలేదు. చుట్టుపక్క ఊరోళ్ళు ఏమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు వచ్చి చూసినా కానీ ఇది ఈ రకాన్ని మనం ఎంచుకొని పెట్టడం అయితే చాలా జరుగుతుందనే అవకాశాలు మంచిది రైతు వేసుకోవడానికి. ఇది రైతు వేసుకున్నాడైతే అందరూ కూడా మంచి దిగుబడి పొందుతారు. కాయ కలర్ గానీ సైజ్ గానీ మంచి బరువు గానీ దీనికైతే చాలా తక్కువ ఉంది. నల్లి అటాక్ తక్కువ ఉంది. ఇది చూడండి క్వాలిటీ ఎంత ఉందో. సుమారు ఇదిగోండి 4 ఫీట్స్, చక్కగా 4 ఫీట్స్ అయితే ఉంది. ఒరిగిపోతుంది ఎక్కడికక్కడ. చెట్టు బరువు ఆపుకోలేక ఈ మొక్కలన్నీ కింద పడిపోయింది ఆల్రెడీ. ఇది కూడా ఈ చెట్టుకి చెట్టు సపోర్ట్తో ఇట్లా నిలబడి ఉంది. తోట అంతా అదే పరిస్థితి ఉంది. సుమారుగా ఇది నాకు తెలిసి అయితే మనకి 40 క్వింటాల్స్ తగలాలి. ఇలాంటి ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఒక ఎకరాకి 40 క్వింటాల్ అయితే పక్కా వస్తుంది. 40 క్రాస్ అవ్వాలి అవుతుంది. 40 మీ నాన్నగారు అంచనా వేసి ఉంటారు కదా, 40 క్వింటాల్ అయితే క్రాస్ అవుతుందండి. ప్లస్ ఇప్పుడున్న ధరను క్యాలిక్యులేట్ చేసుకుని ప్రతి రైతు కూడా ఈ బిందు అనేటువంటి మేలైన రకాన్ని ఎంచుకొని లావు రకాల్లో వేసినట్లయితే మీకు ఈ వరంగల్ మార్కెట్లో ఈ చుట్టుపక్కల దీనికి మంచి క్వాలిటీ అయినటువంటి మంచి ధర పలుకుతుంది. దగ్గర నియర్లీ ఇప్పుడు 25,000 ప్లస్ ఉన్నట్టుంది. ఆ ధరతోటి మీరు 40 క్వింటాల్ అందాజు వస్తే ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు. మంచి ధర అయితే కూడా ఉంది మార్కెట్లో మనకి ఈ వెరైటీ. ఇది బిందు అండి. 2341 అనే రకం. కింద నుంచి చూడండి కాయ పండు కలర్ కానీ ఎట్లున్నాయో చూడండి. ఇది అతి త్వరలోనే కోస్తారు. ఈ అడ్రస్ ఇది కావాల్సినట్లయితే మనకి ఇది శ్రీ విజయభవాని ఫర్టిలైజర్స్లోని కాటారంలో దొరుకుతుంది. ఈ సీడ్ డీలర్ గారు ఇవ్వటం జరిగింది ఇక్కడ రైతుకి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏరియా మొత్తం కూడా నెక్స్ట్ ఇయర్ వార్ 1 సైడ్ లాగా ఉంటుంది బిందు వెరైటీతో. ప్రజ్వల్ సీడ్స్ వారి బిందు బిందు వేసుకోండి. అధిక దిగుబడులు పొందండి. బిందు వేసుకోండి. అధిక దిగుబడులు పొందండి. ఓకే, థ్యాంక్ యూ.